గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టైం అంటే ఎప్పుడంటే నువ్వు నేను జయం ఆ టైంలో అసలు ఎలా ఉండేదంటే ఇండస్ట్రీ అంటే తేజ అంటేనే ఇండస్ట్రీ అనే రేంజ్లో ఒక స్టేజ్ చూసారు, ఒక పీక్ స్టేజ్ చూసారు మీరు. అంటే మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరు నాకు తెలియదు, కానీ నేను బయట ఒక ప్రేక్షకుడు నేను చెప్తున్నాను. తేజ అంటే అసలు తేజ సినిమాలో యాక్ట్ చేస్తే చాలు, తేజ సినిమాలో టెక్నీషియన్గా పనిచేస్తే చాలు, మన లైఫ్ సెట్ అయిపోద్ది అనే రేంజ్లో జనాలు ఊహించుకున్నారు. అంటే బయట నుంచి మీకు ప్రెజర్స్ కూడా వచ్చుంటాయి, మావన్ పెట్టి హీరో తీయండి వచ్చుంటాయి, డెఫినెట్గా వచ్చుంటాయి చాలా. ఆ రేంజ్ పీక్ స్టేజ్ చూసారు. అంటే ఒక రాఘవేంద్రరావు గారి టైము, దాసరి గారి టైము, ఈవీవి టైం, కృష్ణారెడ్డి గారి టైం, అలా తేజ టైం అనేది ఒక టైం పీరియడ్ నడిచింది, ఖచ్చితంగా నడిచింది. అది అంత పీక్ స్టేజ్ డెఫినెట్గా నడిచింది, అది మీరు ఒప్పుకున్నా అంత పీక్ స్టేజ్ చూసిన మీరు సడన్గా డౌన్ఫాల్ అయ్యారు. అంటే అప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు? అంటే ఇంతవరకు ఇలా స్టేజ్ చూశాను, ఇలా సడన్గా అయిపోయిన ఉన్నది ఏమన్నా ఆ రియాక్షన్ ఏంటి? ప్లస్ అలా అవ్వడానికి కారణం ఏంటి? మీరు చూజ్ చేసుకున్న స్టోరీసా, లేకపోతే మీ మీద ఎక్స్పెక్టేషన్ పెరిగిపోవడం వల్ల ఫెయిల్యూర్ స్టార్ట్ అయ్యాయా, లేదంటే ఎవరైనా వ్యక్తుల ఏంటి కారణం? వ్యక్తులు అట్లా అని కాదండి, లేజీ అయిపోయాను. హెడ్ వెయిట్ ఎప్పుడు లేదు, ఎప్పుడు ఇట్లాగే ఉంటాను నేను. ఓకే, డబ్బులు ఉన్నా లేకపోయినా ఒకే టైప్. మామూలుగా సక్సెస్ రాగానే విజయ్ తలకెక్కించుకోవడం అనేది కామన్ జరుగుతుంటుంది ఇండస్ట్రీలో. థింకింగ్ ప్యాటర్న్ రాంగ్ అయి ఉంటుంది. ఓకే, సరిగా అంటే అలర్ట్గా ఆలోచించటం, ఇంకా బాగా చేయాలనే ఒక తాపన ఉంటుంది, అది పోయి ఉండాలి. వేరే వేరే కాంప్లికేషన్లు వచ్చి మీరు ఆ స్టేటస్ని ఎలా ఎంజాయ్ చేశారు అప్పుడు? అంటే మీకు లేదా అప్పటికి ఎప్పుడు నేను తేజాన్ని నాకు గుర్తుండదు. నేను మాట్లాడేటప్పుడు గుర్తుండదు. ఉండదు. ఓకే, గుర్తుండదు. నేను తేజాని, నేను డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్ని, ఇన్ని సినిమాలు తీశాను, నాకు ఇంత ఉంది, ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత పోయినాయి, ఏముండదు నాకు. వాట్ ఐ ఫీల్ ఐ టాక్. అందరూ ఏంటంటే తాగినాక ఆన్లో ఉంటారు, నాకు ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. మెయిన్ ఏమైందంటే ఫస్ట్ రాంగ్ స్టెప్ వాస్ నిజం. ఓకే, ఆ నిజంలో ఏంటి అని అంటే ఒక విధంగా మహేష్ బాబు అయితేనే ఆ క్యారెక్టర్కి న్యాయం. ఎందుకు అని అంటే మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆ ఇంటెన్సిటీ ఎవరూ చేయలేరు. ఓకే, మహేష్ బాబు బదులు కొత్తవాడు ఎవరన్నా ఉండున్నా మ్యాసివ్ హిట్ అయ్యేది సినిమా, ఎందుకంటే పక్కన మదర్ ఉండి చేపిస్తుంది కాబట్టి. అవును, మహేష్ బాబు రెగ్యులర్గా అనుకున్న హీరోలు ఈ ఏమంటారు, ఈ నితిన్ దేకిన లాంటి హీరోలు ఉంటే బాగా వర్కౌట్ అయ్యేది. అక్కడ ఎక్కడ మిస్ అయింది అని అంటే నేను మహేష్ బాబుతో చేద్దాం అనుకుంది బాబీ అనే అటర్ ఫ్లాప్ తర్వాత. మాది అండర్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఒక్కడు పెద్ద హిట్ అయింది. సో పెద్ద మాస్ హీరో అయిపోయి వాళ్ళు వచ్చి మదర్ పక్కన చేపించడం ఏంటి అనేది వాళ్ళకి నచ్చల. దట్ వాస్ ద బిగ్ బ్లండర్. అదర్వైజ్ నిజం అనేది చాలా మంది డబ్బుల్ వైజ్ లాస్ కాదు. ఓకే, అక్కడ మిస్ కొట్టేటప్పుడు బ్యాలెన్స్ మిస్ అయ్యింది. ఓకే అని నా ఫీలింగ్. ఓకే, ఇంకా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేస్తారు కదా, తేజ ఇక్కడ దీనివల్ల పోయాడని. ఇప్పుడు పాతకాలంలో సినిమా అంటే ఎలా ఉండేదంటే పాత టైంలో సినిమా అంటే మనకు ఒక పైన ఇలా కనబడేది. ఇప్పుడు అంటే ఒక దృష్టితో చూసేవాళ్ళు పెద్ద స్టేజ్లో. ఇప్పుడు ఏంటి పరిస్థితి? సినిమా అంటే ఎవడైనా తీస్తున్నాడు, కొంచెం కాస్ట్లీ మొబైల్ జేబులో ఉన్నోడు చాలు, ఒక జేబులో ఒక 1000 రూపాయలు ఉంటే చాలు సినిమాలు తీసేస్తున్నారు. అంటే ఇది ఎందుకు వచ్చింది? డిజిటలైజేషన్ అవ్వడం వల్ల వచ్చింది. అంటే ఇది అవ్వడం అన్నది ఇండస్ట్రీకి ఎంతవరకు ప్లస్సా మైనసా? అంటే దీనివల్ల ఏంటంటే అసలు అవగాహన లేకుండా కేవలం ఉత్సాహం మాత్రం ఉంటుంది తప్పించి అవగాహన ఏమాత్రం లేకుండా దూకేస్తున్నారు. ఆ ప్రొడ్యూసర్ ఏదో లాస్ అవుతున్నాడు, కథ బాగాలేకుండా ఇలా థియేటర్ కూడా రిలీజ్కి నోచుకోవట్లేదు. ఒకవేళ రిలీజ్ అయినా 2-3 రోజులు ఆగిపోతుంది. దీనివల్ల మళ్ళీ కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారు, రావడం మాత్రం ఆగిపోవట్లేదు ఎక్కడ. సో దీనివల్ల అసలు ఇండస్ట్రీకి ఏంటి అసలు దీని సొల్యూషన్ ఏంటి అసలు? సొల్యూషన్ ఏంటంటే అండి, ఇప్పుడు నాన్ థింకింగ్ సినిమా ఉంది అంటే బ్రెయిన్ ఎక్కువ వాడకుండా తీసేస్తున్నారు సినిమాలు, ఆడియన్స్ కూడా ఎక్కువ వాడకుండా చూసేస్తున్నారు. సో అంటే కనెక్ట్ అవ్వట్లేదు. ఎమోషనల్ కనెక్షన్ బిట్వీన్ ఆడియన్స్ అండ్ సినిమా ఉంది చూసారా, అది లేదు. ఆ ఎమోషనల్ కనెక్ట్ రావాలంటే బాగా తెలివిగా రాయాలి సినిమా, ఫీల్ ఎక్కువ ఉండాలి. అది కాకుండా అది కష్టం కాబట్టి కామెడీగా రాసేస్తున్నారు. కామెడీకి ఎమోషనల్ కనెక్ట్ అక్కర్లా. దానివల్ల ఏమవుతుందంటే ఎనీబడి క్యాన్ రైట్ కామెడీ, ఎనీబడి క్యాన్ బికమ్ ఏ ఫిల్మ్ మేకర్. అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. ఎప్పుడైతే మీకు అవతార్ లాంటి సినిమా ఉంది, అవతార్ అంటే యూ టు థింక్, ఆడియన్స్ కూడా ఆలోచించాలి. ఇంటర్స్టెల్లార్ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఊరికే రఫ్ లైన్ చెప్తాను. ఒకడు భూమి మీద అంతా మొత్తం ప్లాంటేషన్ అంతా పోయింది, ఇంకొక ప్లానెట్ కనిపెట్టాలి, భూమిలాగా ఉండే ఇంకో ప్లానెట్ కనిపెట్టాలి, మొత్తం మనుషులను అక్కడ షిఫ్ట్ చేయాలని హీరోని పంపుతారు.
వెళ్ళేటప్పుడు చిన్న పాప కూతురు, నేను వెళ్ళేసి వస్తానమ్మా అంటే వెళ్ళొద్దు అంటది. వచ్చేస్తా 3 monthsలో వచ్చేస్తాను అని చెప్పి రాకెట్ ఎక్కి వెళ్తాడు. వెళ్తే అక్కడ ప్లానెట్ కనిపిస్తుంది. ఇది కరెక్ట్గా ఇండియా మన ఎర్త్ లాగా ఉంది, మ్యాచ్ అవుద్ది అనుకుని దాంట్లోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ అరగంట భూమి మీద 7 సంవత్సరాలు, నువ్వు అరగంట అక్కడ ఉన్నావంటే ఇక్కడ 7 ఏళ్ళు దాటిపోతాయి. అంటే నీ కూతురు 7 ఏళ్ళు ఉన్న నీ కూతురు 14 ఏళ్ళు అయిపోద్ది. సో వెళ్ళి స్పీడ్గా వచ్చేయి, అరే నా కూతురికి ఇట్లా చెప్పానని వెళ్తాడు. వెళ్ళి ఎంటర్ అవుతున్నప్పుడు స్పేస్ షిప్ చెడిపోద్ది. 5-6 గంటలు ఉంటారు. 6 గంటలు అని అంటే మొత్తం 12. 6 గంటలు అంటే 12 × 7 84 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ మధ్యలో ఉన్నప్పుడు అక్కడ టీవీలో చెక్ చేస్తే కూతురు ఐ హేట్ యూ అంటూ ఉంటుంది. కూతురు పెద్ద అయిపోయింది. వెనక్కి వచ్చేటప్పటికి ఇతను అంతే ఉంటాడు ఏజ్, కూతురు 90 ఏళ్ళు అమ్మాయి అయిపోయింది. మనవరాళ్ళు అందరూ వచ్చేస్తారు. హాస్పిటల్కి వెళ్తే చచ్చిపోతూ ఉంటుంది. వెళ్ళేటప్పటికి అమ్మాయి చూస్తుంది, ఫాదర్ని గుర్తుపడుతుంది, ఇద్దరు మాట్లాడుకుంటారు, ఏడుస్తాడు. వెనక్కి వచ్చేస్తా ఉంటే మొత్తం ఫ్యామిలీ వస్తారు. ఎవరైనా అంటే తెలిసిన ఆయన అని చెప్పారు. దూరంగా నిలబడి చూస్తుంటాడు. కూతురు 90 ఏళ్ళు, 35 ఏళ్ళు. అది ఫీలు ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఉంటుంది. అంటే మనం ఆలోచించాలి సినిమా చూసేటప్పుడు. అటువంటి సినిమాలు రావట్లే మనకి. అంటే నాన్ థింకింగ్ సినిమా. తెలుగులో రావట్లేదండి, బాలీవుడ్లో వస్తున్నాయి, తమిళ్లో వస్తున్నాయి, అన్ని లాంగ్వేజ్లో, ఈవెన్ కన్నడలో వస్తున్నాయి, మలయాళంలో వస్తున్నాయి, తెలుగులో రావట్లా. మనం ఎక్కడో కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో కామెడీ ట్రాక్ దగ్గర అయిపోయింది తెలుగు సినిమా. ఇప్పుడు నేను ఇది చెప్పాను, నువ్వేం బీకేవు అని నన్ను అడుగుతారు. ఇది గుచ్చటం బాగా అలవాటైపోయింది. ఇంటర్నెట్ టెక్నాలజీ వచ్చినాక తెలుగులో బేసిక్గా అందరూ పక్కన ఉండి గుచ్చటం బాగా వచ్చింది. పోనీ వీడు ఆలోచించి ఏమైనా తయారు చేస్తాడు, నాకంటే మంచిది రాయి చూద్దాం, ఎవడు రాయడు. గుచ్చటం ఈజీ కదా, ఆలోచిస్తే ఎక్కర్లా. నువ్వు చేసిన తప్పు, తేజ ఎక్కువ మాట్లాడుతున్నాడు, వీడు ఎదవా, ఆడు దరిద్రుడు, ఇట్టా మాత్రం రాయగలరు కామెంట్లు. ఇంటెలిజెంట్ని ఎందుకు రాయలేరు? ఎందుకంటే తెలివిగలవాడు ఎవరు టైం వేస్ట్ చేయరు. ఫేస్బుక్ దగ్గర కూర్చొని మీడియాకర్ బ్రెయిన్స్ కూర్చుని కొట్టేస్తుంటారు. బిల్ గేట్స్ కూర్చొని కొడుతుంటాడండి ఫేస్బుక్లో, కొట్టాడు. ఎప్పుడో ఒక్కసారి ఐస్ బకెట్ ఛాలెంజ్ అని ఒకటి పెట్టాడు, ప్రపంచం అంతా ఫాలో అయ్యారు. మళ్ళీ అతను ఏమైనా చేశాడా? చేయలే. 1 year ఫాలో అయ్యారు ఏఎల్ఎస్ మీద. మనకి మీడియాక్రిటీ ఏమైపోయిందంటే, మీడియాక్రిటీని తెలుగులో ఏమంటారు కరెక్ట్గా తెలియదు, యావరేజ్ థింకర్స్ అనమాట. ఇది ఎక్కువ ఉంటుంది ప్రపంచంలో. ఆ మీడియాక్రిటీ తెలుగు సినిమాలో యాజ్ ఇట్ ఈస్ పాతుకుపోయి ఉంది. ఇప్పుడు నేను ఇంటెలిజెంట్, నేను గ్రేట్ అంటలా. మీరు ఎట్లా తేజ సినిమా రాంగ్ గేయింగ్ అనటానికి మీకు ఎట్లా ఎలిజిబిలిటీ లేదో, నేను ఇప్పుడు ఉండే సినిమా అనే దానికి నేను హిట్లు తీపినా నాకు ఎలిజిబిలిటీ ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అంటుంటారు ఏంటి, తెలుగు సినిమాలు మంచి సినిమాలు చేస్తే చూడట్లేదు ప్రేక్షకులు అని అంటుంటారు. అలా రెగ్యులర్ కామెంట్ వస్తుంటారు. అదంతా సోది. అంతే కదా, మంచి సినిమా చేస్తే డెఫినెట్ చూస్తారు. అంటే బాలీవుడ్ సినిమాలు మన వాళ్ళగా చూస్తున్నారు, తమిళ సినిమాలు మన వాళ్ళే చూస్తున్నారు కదా, మరి ఎందుకు మరి అలాంటి రియలైజేషన్ ఎందుకు రావట్లేదు? మళ్ళీ దాని బట్టి పడుతున్నారు. ఇట్లా తెలుగులో తీసేవాడితే తప్పు, తీయడానికి ధైర్యం సరిపోవట్లేదా ఈ కమర్షియల్ డైరెక్టర్లకి? ఏంటి ఎక్కడ ప్రాబ్లం? నాన్ థింకింగ్. అదే చెప్పాక నాన్ థింకింగ్ కూడా కాదేమో అసలు. ధైర్యం అంటే మళ్ళీ ఎక్కడ అలాంటికి వెళ్తే నా లైఫ్ ఆగిపోద్దు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన హీరోల దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్పాం. కథలో ఒక సీన్ చెప్తా. ఏంటంటే హీరోయిన్ క్లైమాక్స్ అండి, హీరోయిన్కి డెలివరీ అవ్వట్లేదు, ప్రాబ్లము, మొత్తం బయటికి హాస్పిటల్కి వెళ్ళలేరు, అక్కడే చేయాలి. సో హీరో వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి హీరోయిన్కి డెలివరీ చేస్తాడు బేబీని అన్నాం అనుకోండి. ఎరా ధమాకుందా నీకు, బ్రెయిన్ ఉందరా, వ్యాక్యూమ్ క్లీనర్ తేందరా చూడని బూతులు తిట్టేస్తారు. 3 Idiots రిలీజ్ అయింది అనుకోండి, చూసేసి వచ్చి అట్టా ఎందుకంటే ఆలోచించరా అంటారు. అక్కడ హీరోలు అట్టాగే ఉన్నారు, మన డైరెక్టర్లు అట్టాగే ఉన్నారు, ఆడియన్స్ అట్టాగే ఉన్నారు, మొత్తం ఆడియన్స్ అనకండి మళ్ళీ ఆడియన్స్ అలాగే ఉన్నారు. ఎందుకు అని అంటే ఆడియన్స్ అలా తయారవడానికి కారణం ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి ఇటు కొట్టేస్తారు రివ్యూలు. దాన్ని చూసేటప్పటికి ఏమవుతుందంటే మంచి సినిమా అప్రిసియేషన్ పోయింది, చూడడం తక్కువ, వాడు మెసేజ్ ఇవ్వడం ఎక్కువ. ఈ క్రిటిక్స్ ఏమైపోయింది అని అంటే ఒక సినిమాలో ఉన్న బెస్ట్ ఇది చేయట్లా, హైలైట్స్ చెప్పట్లా అన్ని. అంటే రెగ్యులర్గా ఉంటాయి చూసారా. మొన్న శ్రీమంతుడు బాగానే ఆడింది, అందరు రాసిన రివ్యూ ఏంటి, కామెడీ ఉండాలి సెకండ్ హాఫ్లో, ఉండుంటే ఇంకా బాగా ఆడేది, బ్రహ్మానందం గారు ఉండాల్సింది. అది ఏంది లెక్క అంటే రేస్ గౌరవంలో బ్రహ్మానందం గారు ఉన్నాడు కాబట్టి దీంట్లో కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి తెలియదు. క్రిటిక్ రాయటం ఏంటది, ఉన్న సినిమా ఎట్లా ఉంది, బాగుందా బాగాలేదు. క్రిటిక్స్ ఎప్పుడు గొప్పగా చెప్పలే శ్రీమంతుడి గురించి, జనం బాగుందా.
బాహుబలి నాకు తెలిసి ఇండస్ట్రీలో ఒక్కడి కలవ నాకు సూపర్ అని చెప్పినాడు. ఏదో ఆడేసిందండి, ఫ్లూక్ అండి, అదృష్టం అండి, ఎందుకు చూస్తున్నారండి అంటున్నారు తప్ప దాంట్లో ఏదో స్పెషాలిటీ ఉంది కాబట్టి ఆడిందని మాత్రం ఒక్కడి కలవాలన్నా. నేను చూడలే సినిమా, ఓకే. నేను చూడలే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.